డిటెక్టివ్ ఒక ఇంట్లో చిక్కుకున్నాడు. ఆ ఇంట్లో 4 రూములు ఉన్నాయి. అయితే డిటెక్టివ్ ఒక రూమ్ గుండా వెళితే సేఫ్గా బయటికి వెళ్ళగలడు. ఫస్ట్ రూములో ఆకలితో ఉన్న సింహం ఉంది. రెండో రూమ్లో మనుషులను తినే తొడేలు ఉంది. మూడో రూమ్లో భయంకరంగా మంటలు ఉన్నాయి. నాలుగో రూమ్లో చీకటితో ఉచ్చులను కలిగి ఉంది. అయితే డిటెక్టివ్ ఏ రూమ్ను సెలెక్ట్ చేసుకుంటే సేఫ్గా వెళ్ళగలడో గెస్ చేయండి, చూద్దాం. ఆన్సర్ వచ్చేసి 4వ రూమ్ని సెలెక్ట్ చేసుకుంటే సేఫ్గా బయటికి వెళ్ళగలడు. మీరు ఆన్సర్ కనిపెడితే వీడియోని లైక్ చేయండి. రాజు తన ముగ్గురు ఫ్రెండ్స్తో పార్టీ చేసుకున్నాడు. చాలా డ్రింక్ చేశాడు. అయితే ముగ్గురులో ఒకరు ట్యాక్సీలో ఇంటి దగ్గర దింపారు. రాజు మార్నింగ్ నిద్రలేచి చూసేసరికి తన వాచ్, పర్సు పోయాయి. వెంటనే నిన్న రాత్రి తాగిన బార్కి వెళ్ళి సీసీ ఫుటేజ్లను చూశాడు. చూసి ఒకరిని దొంగగా గుర్తిస్తాడు. అయితే మీరు ఈ సీసీ ఫుటేజ్లను చూసి దొంగ ఎవరో గెస్ చేయండి. దొంగ వచ్చేసి బి గర్ల్. ఎందుకంటే రాజు షర్ట్ పై ఉన్న లిప్స్టిక్ చూడండి, బి అమ్మాయి లిప్స్టిక్ చూడండి, సేమ్ ఉన్నాయి. అందుకని దొంగ బి. మీరు ఆన్సర్ కనిపెడితే వీడియోని లైక్ చేయండి. చెర్రీని ఒక పార్టీలో ఎవరో చంపారు. డిటెక్టివ్ను అక్కడికి పిలిచారు. అక్కడ చెర్రీ ఫ్రెండ్స్ నలుగురిని అనుమానితులుగా గుర్తించాడు. డిటెక్టివ్ వాళ్ళని బాగా అబ్జర్వ్ చేసి కిల్లర్ ఎవరో కనిపెట్టాడు. అయితే కిల్లర్ ఎవరో మీరు కనిపెట్టగలరా? ఆన్సర్ వచ్చేసి బి. ఎందుకంటే షర్ట్ కొంత భాగం చినిగి ఉంది. ఆ చినిగిన భాగం చెర్రీ చేతిలో ఉంది. వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. ఆ గొడవలో చెర్రీని చంపేశాడు. కిల్లర్ ఇస్ బి. డిటెక్టివ్ ఇంటికి గెస్టులు వచ్చారు. అయితే డిటెక్టివ్ టీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్ళాడు. మీరు అక్కడ కనిపిస్తున్న టీ కెటిల్స్ చూసి ఎందులో ఎక్కువ టీ పడుతుందో కనిపెట్టండి, చూద్దాం. ఆన్సర్ వచ్చేసి బి క్యాటిల్. ఎందుకంటే తన మూతి అన్నిటికంటే చాలా పెద్దగా ఉన్నది. అందులో ఎక్కువ టీ పడుతుంది. మీరు ఆన్సర్ కనిపెడితే కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం క్రింద ఉన్న లింకును క్లిక్ చేయండి. రోహన్ కొడుకు చాలా కాలం నుండి కనిపించడం లేదు. అయితే పోలీసులు ఒక రూమ్లో 4 పిల్లలను కనుగొన్నారు. అయితే మీరు ఆ 4 పిల్లలను చూసి రోహన్ కొడుకు ఎవరో గెస్ చేయండి, చూద్దాం. ఆన్సర్ వచ్చేసి రోహన్ కొడుకు బి. ఎందుకంటే ఏ అండ్ సికి జడలు ఉన్నాయి, డికి కూడా నెయిల్ పాలిష్ ఉన్నది. సో వారు అమ్మాయిలు. అందుకని రోహన్ కొడుకు బి. మీరు ఆన్సర్ కనిపెడితే వీడియోని లైక్ చేయండి. రాధ ఒక సిటీకి వచ్చింది. సిటీలో తిరుగుతుంటే ఆమెకు 3 బట్టలు ఉతికి ఆరవేస్తూ కనిపిస్తున్నారు. అది చూసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అయితే రాధ పర్సు పోతుంది. అయితే ఆ పర్సు బట్టలు ఉతికే వారికి ఒకరు దొరుకుతుంది. అయితే ఎవరికి దొరికిందో మీరు కనిపెట్టగలరా? రాధ పర్సు ఒకటో లేడీకి దొరికింది. అది ఎలా అంటే పర్సుని బకెట్లో దాచిపెట్టింది. సో అందుకని వాటర్ పైకి వచ్చాయి. మైకేల్ ఒక చెడ్డ పోలీస్ ఆఫీసర్. అతన్ని ఎవరో చంపారు. అక్కడికి డిటెక్టివ్ వచ్చి అంతా పరిశీలించి ఒక క్లూను కనిపెట్టాడు. అలాగే 3 అనుమానితులను గుర్తించి విచారిస్తాడు. మొదటగా పని మనిషి వీడిని ప్రశ్నిస్తాడు. అతడు మైకేల్ సార్ నన్ను ఎప్పుడు తిట్టేవాడు కానీ నేను చంపలేదంటాడు. తర్వాత ఖైదీ డాను ప్రశ్నిస్తాడు. మైకేల్ సార్ చెడ్డవాడు, అందరినీ జైల్లో వేసేవాడు కానీ నేను చంపలేదంటారు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ రాన్ మొత్తం పరిశీలించాను, నాకేం దొరకలేదంటాడు. డిటెక్టివ్ ఈ 3 స్టేట్మెంట్ విని ఒకరిని కిల్లర్గా గుర్తించాడు. మీరు ఇక్కడ కనిపిస్తున్న క్లూను చూసి కిల్లర్ ఎవరో కనిపెట్టండి, చూద్దాం. కిల్లర్ వచ్చేసి వేడ్. ఎందుకంటే క్లూలో U+1 V, D+1 E, C+1 D మొత్తం కలిపితే వెడ్. ఒక సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్కి ఒక లేడీని కిడ్నాప్ చేస్తాడు. ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. ఆ తర్వాత లేడీ కొడుక్కి కాల్ చేసి ల్యాబ్కి రమ్మంటాడు. ల్యాబ్కు వచ్చిన తన కొడుక్కి సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ వల్ల లేడీలాగా మొత్తం 4 ఉంటారు. తన కొడుకు తన తల్లిని గుర్తించలేకపోయాడు. అయితే మీరు గెస్ చేసి తన తల్లి ఎవరో కనిపెట్టండి, చూద్దాం. ఆన్సర్ వచ్చేసి అతని యొక్క మదర్ ఈమె. ఎందుకంటే తన హెయిర్ బ్రౌన్గా ఉంటుంది. మీరు ఆన్సర్ కనిపెడితే వీడియోని లైక్ చేయండి. డిటెక్టివ్ దొంగను వెంటాడుతున్నాడు. దొంగ హాస్పిటల్లోకి వెళ్ళాడు. మేహల్ కూడా లోపలికి వెళ్ళాడు. అక్కడ 4 దొంగను కనిపెట్టలేకపోయాడు. అయితే మీరు వారి ఐడి కార్డులను చూసి దొంగ ఎవరో గెస్ చేయండి.
దొంగ వచ్చేసి ఆకాష్. ఎందుకంటే 1960లో పుట్టాడు, అంటే 60 సంవత్సరాలు ఉండాలి, కానీ అలా కనిపించడం లేదు. అందుకని దొంగ ఆకాష్. మీరు ఆన్సర్ కనిపెడితే కామెంట్ చేయండి. ఒక పెద్ద పార్టీ జరుగుతుంది. రాధ పార్టీకి డైమండ్ నెక్లెస్ తో వచ్చింది. సడన్ గా లైట్స్ పోయాయి. లైట్స్ వచ్చేసరికి రాధ డైమండ్ నెక్లెస్ పోయింది. అయితే డిటెక్టివ్ కూడా పార్టీలో ఉంటాడు. డిటెక్టివ్ సీసీ ఫుటేజ్ అని చూసి ఒకరిని దొంగగా గుర్తించాడు. అయితే మీరు దొంగ ఎవరో చెప్పగలరా? దొంగ వచ్చేసి ఇతను. ఎందుకంటే అతని యొక్క ప్యాకెట్లో నెక్లెస్ కనిపిస్తుంది. మీరు ఆన్సర్ కనిపెడితే వీడియోని లైక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఫ్లవర్స్లో ఏది నిజమైన సన్ఫ్లవరో కనిపెట్టండి, చూద్దాం. ఆన్సర్ వచ్చేసి నిజమైన సన్ఫ్లవర్ రెండవది. ఎందుకంటే సూర్యుడు లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఉంది, సూర్యుడు రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ ఉంది, సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపు ఉంది. కొంతమంది ఒక మంచు పర్వతంలోకి టూర్కి వెళతారు. అక్కడ చాలా మంది టూరిస్టులు ఉన్నారు. అయితే టూరిస్టులలో కొన్ని దయ్యాలు ఉన్నాయి. అయితే మీరు ఎన్ని దయ్యాలు ఉన్నాయో గెస్ చేయండి, చూద్దాం. ఆన్సర్ది ఇద్దరు దయ్యాలు ఉన్నాయి. ఎందుకంటే వారి నోటి నుండి పొగమంచు రావడం లేదు, మిగతా వాళ్ళ నోటి నుంచి పొగమంచు వస్తుంది. మీరు ఆన్సర్ కనిపెడితే వీడియోని లైక్ చేయండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి చనిపోయి ఉంది. అయితే ఈ ఫోటోని బాగా గమనించి ఈమెది మర్డరా లేదా సూసైడా మీరు కనిపెట్టగలరా? ఆన్సర్ వచ్చేసి ఈమెది సూసైడ్. ఎందుకంటే డోర్కు లాక్ వేసి ఉంది, ఇంట్లోకి ఎవరు రాలేరు, సో అందుకని ఈమెది సూసైడ్. మీరు ఆన్సర్ కనిపెడితే వీడియోని లైక్ చేయండి. రెండు దయ్యాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన కొడుకు ఒక స్ట్రీట్లో మిస్ అయ్యాయి అని కంప్లైంట్ ఇస్తాయి. అయితే డిటెక్టివ్ సీసీ ఫుటేజ్ చూసి ముగ్గురు అనుమానితులను గుర్తించాడు. అయితే ఈ ముగ్గురులో కిడ్నాపర్ ఎవరో కనిపెట్టండి, చూద్దాం. ఆన్సర్ వచ్చేసి 3. ఎందుకంటే ఆమె చేతుల రక్తం చూడండి, ఆమె రక్తం తాగుతుంది. ఆమె పిల్లవాడిని కిడ్నాప్ చేసింది. రాణి ఇంట్లోకి వచ్చేసరికి తన భర్త చనిపోయి ఉన్నాడు. వెంటనే ఆమె డిటెక్టివ్కి కాల్ చేస్తుంది. డిటెక్టివ్ అక్కడికి వచ్చి చూస్తాడు. రాణి డిటెక్టివ్తో నేను వచ్చేసరికి రూమ్లో చనిపోయి ఉన్నాడు, ఇంకా నేను ఎవరికి చెప్పలేదంటుంది. ఆ సమయంలో ఇద్దరు ఉన్నారని చెబుతుంది. డిటెక్టివ్ ఆ ఇద్దరిని ప్రశ్నిస్తాడు. మొదటగా తోటమాలి ఇలా అంటాడు, సార్ చాలా మంచోడు, ఎలా చనిపోయాడో నాకు తెలియదు అంటాడు. వంట మనిషి సార్కి ఫుడ్ అంటే చాలా ఇష్టం తప్ప సార్ గురించి ఏమీ తెలియదు అంటుంది. ఇద్దరి స్టేట్మెంట్ విని ఒకరిని కిల్లర్గా గుర్తించాడు. అయితే మీరు కిల్లర్ ఎవరో గెస్ చేయండి, చూద్దాం. కిల్లర్ వచ్చేసి తోటమాలి. ఎందుకంటే రాణి తన భర్త చనిపోయిన విషయం ఎవరికి చెప్పలేదు, తోటమాలి ఎలా చనిపోయాడు అంటాడు. సో అందుకని కిల్లర్ వచ్చేసి తోటమాలి. ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగులు వారానికి ఒకరు హత్యకు గురవుతున్నారు. అయితే నెక్స్ట్ ఎవరు మర్డర్కి గురవుతారో వారిని గుర్తించడానికి డిటెక్టివ్ను పిలిచారు. డిటెక్టివ్కు మర్డర్ అయిన వాళ్ళ పేర్లను ఇస్తారు. అయితే ఆ కంపెనీ టీంలో హ్యాండీ, సోపీ, జాన్, ఆర్యాలు మాత్రమే మిగిలి ఉన్నారు. అయితే నెక్స్ట్ ఎవరు మర్డర్ చేయబడతారో గెస్ చేయండి, చూద్దాం. నెక్స్ట్ మర్డర్కి గురయ్యేది జాన్. ఎందుకంటే కిల్లర్ క్యాలెండర్ మంత్ నేమ్కి సిమిలర్గా ఉండే నేమ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. జనవరి జాకఫ్, ఫిబ్రవరి ఫారక్, సో జూన్ జాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. మీరు ఆన్సర్ కనిపెడితే కామెంట్ చేయండి.